ఫిబ్రవరి 2 దేవుని వాక్య ధ్యానం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తనలు 23:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప మనలను మరొక దినంలోనికి ప్రవేశింపజేసింది. అదని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియా విశ్వాసులారా, అంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ప్రభు సన్నిధిలో మనమంతా సంతోషం, ఆనందం కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువు మనతో ఇచ్చిన ఈ గొప్ప మాట, ఆయన చూపుతున్నటువంటి ఆశీర్వాదం, కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నిజమే, దావీదు భక్తుడు దేవుని యొక్క కాపరత్వాన్ని గురించి మాట్లాడుతూ అని అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమము, దేవుని యొక్క కృప మనం కలిగి ఉన్నప్పుడు మనకి క్షేమము ప్రభు అనుగ్రహిస్తాడు. చాలాసార్లు మనము అది కావాలి ఇది కావాలని ఎన్నో అడుగుతూ ఉంటాం. పౌలు కూడా మనకులాగే అడుగుతూ ఉన్నాడు. ప్రభువా, నాలో ఒక ముళ్ళుంది, నాకు ఈ ముళ్ళుని తీసివేయి అని అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట, నా కృప నీకు చాలును. నిజమే, దేవుని కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా క్షేమము అనేది, క్షేమములోనే ఆరోగ్యము, సమస్త దీవెనలు దాగి ఉంటాయి. క్షేమము అనేది మనలను సంతోషం వైపుకు నడిపిస్తుంటుంది. అలాంటి క్షేమాన్ని ప్రభు నీకు కృపతో ఇస్తానంటున్నాడు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం. దావీదు ఈ కృపాక్షేమాలు ప్రతిదినము నా వెంట వస్తాయి అని చెప్పడంలో గల ఆంతర్యం ఏమిటంటే, దావీదు యెహోవాను కాపరిగా తీసుకున్నాడు. యెహోవా కాపరత్వంలో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఇది సమస్యలో ఉన్నప్పుడు కూడా చెప్పాడండి. చాలా స్పష్టంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కృపాక్షేమము అని అంటే సమస్య రాదు అని కాదు, వచ్చిన సమస్య కూడా మనల్ని ఏమీ చేయదు అని అర్థం. దానిని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకునే వారంగా ఉండాలి. అలాంటి కృపాక్షేమాలు దేవుడు నీకు ఇవ్వాలని ఈ దినమంతా ప్రభు మిమ్మల్ని కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవ, చెరగడానికి వందనాలు. నీ బిడ్డల వెంట కృపాక్షేమములను మీరు అనుగ్రహించండి. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. మా తండ్రి, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాల్లో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినము తండ్రి, నీ రక్షణలో బిడ్డలను నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి నీ ఆత్మ అభిషేకం ప్రతి బిడకి దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.